హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లగా మజ్జిగ పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని విస్కర్తో బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా విస్క్ చేసుకోవాలి. అప్పుడే మజ్జిగ పులుసు గుల్లలుగా లేకుండా బాగుంటుందన్నమాట. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పెరుగుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట మజ్జిగ పులుసు. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొనేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొనేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే మజ్జిగ పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవంతా బాగా ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొనేసి ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొనేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయాను, ఫస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడైతే 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మజ్జిగను అయితే యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ ఓవర్ హీట్ ఉన్నప్పుడు మజ్జిగను యాడ్ చేసుకున్నామంటే గుల్లలుగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగను యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్నామంటే టేస్టీగా సింపుల్గా 10 మినిట్స్లో మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఒకసారి చల్లగా ఈ మజ్జిగ పులుసు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.